కాకినాడ రూరల్ మండలం చీడిగ గ్రామం ఎంపీపీ స్కూల్లో టీడీపీ నాయకులు పితాని అప్పన్న ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వీరితో పాటు టీడీపీ కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు అతిథులుగా పాల్గొన్నారు. పేషెంట్ తీసుకెళ్ళి 2 రోజులు హాస్పిటల్ పెట్టి అదేం లేదు సార్, మొత్తానికి యాక్టర్ చేయాలి. కంటి పరీక్ష చేయించడం ఇది 7వసారి అనుకుంటా నేను ఇక ఆర్గనైజేషన్ చేయడం. అనేక బ్లడ్ క్యాంపులు, అనేక కంటి పరీక్షలు చాలా సార్లు చేయించినటువంటి ఇది అప్పన్న గారికి ఉంది. దానికి అనంతలక్ష్మి సత్యనారాయణ దంపతులు వారు రావడం, నేను రావడం మాకు చాలా మంచి కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినందుకు అప్పన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే కిరణ్ కంటి హాస్పిటల్ వరకు సుమారు ఎంతమంది అండి 200 మంది పరీక్షకి అయితే 60 మందికి ఆపరేషన్ అయితే రేపు మార్నింగ్ తీసుకుని రేపు మధ్యాహ్నం 4 గంటలకు 3 గంటలకు తిరిగి వాళ్ళే బస్సులో తీసుకెళ్ళి వాళ్ళే తిరిగి ఇచ్చాడు. వారికి ఆనవాయితీ ప్రతి చోట కూడా వారు అలా చేస్తూ ఉన్నారు. వారి యొక్క సేవలు నిజంగా కూడా డాక్టర్ గారి యొక్క సేవలు ఆయన మన ప్రాంతం నుంచే ఆయన పద్మశ్రీ అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి మన ప్రాంతంలో ఉండడం కూడా మన గర్వకారణం. ఆయన సేవలు ఎలా వినియోగించుకోవాలో తెలిసి ఆ వినియోగించుకోవడంలో మొదటి ప్లేస్లో ఉన్న అప్పన్న గారు ఉండడం కూడా చాలా గొప్ప విషయం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు పార్టీ పరంగా మాకు. కాకినాడ పట్టణం బానుగుడి జంక్షన్ వద్ద క్వాలిటీ కేర్ ఆసుపత్రిని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. కాకినాడలో వైద్య రంగం దినదినం అభివృద్ధి చెందుతోందని ఎమ్మెల్యే అన్నారు. అన్ని వసతులతో కూడిన క్వాలిటీ కేర్ హాస్పిటల్ ని కాకినాడలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఒక అడుగు మళ్ళా ముందుకేసాం మనం. క్వాలిటీ కేర్ ల్యాబ్ అపోలో సౌజన్యంతో కూడా చెప్పొచ్చు. ఎందుకంటే రవి గారు ఎక్కువగా 20 years అపోలోలో చేశారు కాబట్టి ఆ సౌజన్యంతో కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక మంచి సంస్థ వెనకాల ఉండడం. ఎందుకంటే ఆరోగ్యపరంగా అపోలో అంటే మనందరికీ తెలిసిందే. అపోలో మంచి సేవలు ఎప్పటి నుంచో అందిస్తా ఉంది. అందులో అటువంటి సంస్థల నుంచి బయటకు వచ్చి ఒక మంచి ఆలోచనతోటి ఒక పేషెంట్ కి కన్సల్టెంట్ కమ్ డయాగ్నోస్టిక్ 2 కలిపి ఒక చోట ఉండవున్నది. ఒక పేషెంట్ పరిస్థితి ఇవాళ మనం అనుకున్నంత ఈజీగా ఉండదు. ఆ పేషెంట్ వచ్చిన రోజు టెస్ట్ కన్సల్టెంట్ ఒక చోట, మళ్ళా టెస్ట్ ఇంకో చోటకి, ఇన్ని చోట్ల తిరగడం అన్నది చాలా ఇబ్బందికరమైన సన్నివేశం. నేను 1-2 సందర్భాల్లో ఒక పేషెంట్ గా నేను కూడా ఫేస్ చేసినటువంటి సందర్భం. అందుకనే ఒక అడుగు ముందుకేసిందని చెప్తా ఉన్నాను. వైద్యపరంగా ఒక అడుగు ముందుకేసి ఇక్కడే డయాగ్నోస్ చేసి, ఇక్కడే కన్సల్టెంట్ చేసి, ఏదైనా ఇబ్బందులతో వస్తే ఇక్కడే డయాగ్నోస్ చేసి, అప్పుడు ఏమన్నా ఇబ్బంది ఏమన్నా ఉంటే ఫర్దర్ ఇబ్బందిగా ఉంటే వేరే హాస్పిటల్స్కి ఎక్కడికైనా వెళ్ళి అక్కడ ఫర్దర్ వైద్యం అక్కడ చేయించుకోవచ్చు. లేకపోతే ఈ కన్సల్టెన్సీ తోటి మందులతో తగ్గిపోయేది ఇల్లీగల్ కన్సల్టెన్సీ తోటి అయిపోతుంది. కాబట్టి చాలా మంచిగా కార్యక్రమం జరుగుతుంది. రవి గారికి ఒకసారి అలాగే జోగు గారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ కాకినాడలో వైద్యపరంగా ఒక అడుగు మళ్ళా ముందుకేసాం మనం. క్వాలిటీ కేర్ ల్యాబ్ అపోలో సౌజన్యంతో కూడా చెప్పొచ్చు. ఎందుకంటే రవి గారు ఎక్కువగా 20 years అపోలోలో చేశారు కాబట్టి ఆ సౌజన్యంతో కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక మంచి సంస్థ.